రైట్. ఇక మనం చూసినాం నిన్న కమిషనరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అక్కడ కూడా చాలా మంది ఉద్యోగులు, నేను 600లకు పైగా ఉద్యోగులకు అందరికీ కూడా నోటీసులు ఇచ్చేసి ఇంకా చాలు మీ సేవలు మాకు చాలు, చాలా ఏళ్ళ నుంచి రిటైర్ అయిపోయినాక కూడా ఇంకా మీ సేవలు అందిస్తారు కాబట్టి వద్దు అని చెప్పేసి ఇచ్చారు కదా. సో వాళ్ళలో టెన్షన్ వచ్చిందనమాట, ఎక్స్టెన్షన్ ప్లీజ్. సో వాళ్ళలో టెన్షన్ అవుతుంది, ఇక ఎక్స్టెన్షన్ చేయరు అని చెప్పేసి వాళ్ళు అంతా లోపాయికారు ఒప్పందాలు అవి వేస్తూ ఉన్నారంట. దాని న్యూస్. సో ఎక్స్టెన్షన్ ప్లీజ్ తమను కొనసాగించాలని రిటైర్డ్ ఉద్యోగుల పైరవీలు. సో వారిని ఇంటికి పంపిస్తూ ఇటీవల సర్కార్ నిర్ణయం. సో నిన్న సర్కార్ నిర్ణయం తీసుకుంది కదా, వాళ్ళందరికీ కూడా ఈ నోటీసులు ఇచ్చేసి ఇంకా చాలు మీ సేవలు అవసరమైతే పిలుస్తామని చెప్పేసి అన్నారు కదా. సో దానికి ఇక వాళ్ళు పైరవీలు చేస్తారు, లేదు మాకు ఎక్స్టెన్షన్ కావాలి, మేము చేస్తాం అది ఇది అని చెప్పేసి. అవసరమైతే తిరిగి విధుల్లోకి తీసుకునే అధికారం హెచ్ఓడీలకి. సో ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అవసరమైతే విధులు అంటే వీళ్ళ సేవలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఇంకా మీ సేవలు చాలు అని చెప్పేసి నిన్న ప్రభుత్వం వాళ్ళకి రిటర్న్ పంపించింది. అయితే ఒకవేళ సపోజ్ వాళ్ళ సేవలు మనకి కావాలి, ఒకవేళ వాళ్ళ సేవలు ప్రభుత్వాలకు కావాలి అని అనుకుంటే మళ్ళీ వాళ్ళని తీసుకునే ఆప్షన్ ఉందని చెప్పేసి ఒక వెసులుబాటు కల్పించింది. అది ఎవరి అధికారం? హెచ్ఓడీలకు అధికారం ఇచ్చింది. ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఇక హెచ్ఓడీలకు పైరవీలు చేస్తారు. ఇక అన్నీ నడుస్తాయి, అవినీతి కుట్రాలు కుంభకోణాలు ఎమ్మకోణాలు అవి ఇవి ఏమన్నా ఉంటే అన్నీ కూడా నడుస్తాయి. ఇక హెచ్ఓడితో జిల్లా మంచిగా చేసుకుంటే అలాగే ఉద్యోగం ఉంటుంది, అట్లనే అలాగే ఉద్యోగానికి ఎలాంటి డోకా ఉంటుంది. కాబట్టి ఇక పైసల దందా నడుస్తుంది, పరపతి దందా నడుస్తుంది, పేర్లు నడుస్తాయి, ఇక అన్నీ నడుస్తాయి. అలా సెట్ చేసుకునే ప్రయత్నాలు ఇప్పుడు ఉన్నారు ఉద్యోగులందరూ. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో రిటైర్డ్ అధికారులు. సో అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఆఫీసర్లు. సో వారి సేవలు అవసరం అంటూ సర్కారుకు నివేదిక. సో ఇట్లా ప్రసన్నం చేసుకుంటుంటే కూడా సో వెళ్ళగా వాళ్ళ వీళ్ళు కావాలి, వీళ్ళ సేవలు అవసరం మనకి అని చెప్పేసి ఇస్తున్నారంట. సో ఇలా రిటైర్డ్ అయిపోయిన ఏజ్ అయిపోయిన వాళ్ళని ఇంకా వాళ్ళు పెడితే మన తెలంగాణ నిరుద్యోగం పెరుగుతాం. మళ్ళీ వీలే అంటే నిరుద్యోగ ప్రభుత్వం, మేము నిరుద్యోగాల కోసం వచ్చిన ప్రభుత్వం ఇది అని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్నాం అది ఇది అని చెప్పేసి చెప్తారు. ఇసుంటి వాళ్ళని రిటైర్డ్ అయినా ఎలగొట్టేసాలి సాల్, ఇంకేతగానం వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి అక్కడ వచ్చిన పెన్షన్లు గిన్షన్లు ఏమైనా అన్ని ఇచ్చి పంపించేస్తే కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటే ఇక కొత్త నిరుద్యోగులు సగం తగ్గుతారు కదా. సగం అంతా మొత్తం కాకుండా 2% 1% అన్న తగ్గుతారు కదా తెలంగాణ నిరుద్యోగులు అందరు కలిసి. సో అట్లా చేసుకుంటే బెటర్గా. ఇంకా వాళ్ళని సేవలు ఒకవేళ అవసరం అంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత ఇంకేం అవసరం వస్తుంది వాళ్ళతో? దాన్ని ఉరుకుమంటే ఉరుకారు, మెట్లు ఒక ఫ్లోర్ సడన్గా దిగుమంటే దిగని పరిస్థితులు ఉంటారు వాళ్ళు 70 ఏళ్ళు అంటే, 60 ఏళ్ళు మీద ఉంటే. సో అసలు వాళ్ళకి ఇంకేంది చాలు కదా వాళ్ళది. కావాలంటే వాళ్ళ సలహాలు ఇవ్వడానికి ఇసుంటే వాటికి పెట్టుకోండి. కానీ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. సో అసలు వాళ్ళకి ఇంకా కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటే బెటర్ కదా. సో ఎంతైనా ఈ నిర్ణయం మంచిదే, కాకపోతే ఇంకా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది వాళ్ళందరూ రిటైర్డ్లను పంపించేయడం. కాకపోతే జర పైరవీలు అవి వేస్తారంటే అవన్నీ కాకుండా సో కొత్త తరం యువతకి, ఇప్పుడున్న యువతకి ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రిటైర్డ్ అధికారులు ఇంటికి పంపించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుని 24 గంటలు గడవక ముందే పైరవీల పర్వం మొదలైంది. తమను మళ్ళీ సేమ్ పొజిషన్లో కొనసాగించాలని రిటైర్డ్ ఆఫీసర్లు పైరవీలు ప్రారంభించారు. హెచ్ఓడీలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు హెచ్ఓడీలే సదరు రిటైర్డ్ ఆఫీసర్ల సేవలు తమ ఆఫీసుకు కావాలంటూ ఏకంగా సర్కార్కు లేఖలు కూడా రాస్తున్నారు. చూడు ఇట్లుంది ఇలా పనితనం. ఈ వ్యవహారం వెనుక ఏదో మతలబు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. సో ఇట్లా ఎవరైతే లేఖలు రాస్తున్నారో హెచ్ఓడీలు, సో వాళ్ళకి ఏం సంబంధాలు ఉన్నాయి, ఏదైతే లాలూచి పడుతురా, ఏమైనా లావాదేవీలు జరుగుతాయి, అవన్నీ కూడా ప్రభుత్వం ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి. చిన్నగా తొలగకుండా ఎంక్వైరీ పెడితే సెట్ అవుతుంది. సో అందరు అవినీతి కావచ్చు అవన్నీ కూడా బయటపడతాయి. లాబింగ్కు షురు. సో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో రీఅపాయింట్మెంట్ అయిన సుమారు 1000 మంది రిటైర్డ్ ఆఫీసర్లు గులాబీ లీడర్లతో క్లోజ్గా ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సో వీరంతా ఆయా శాఖల్లో కీలక సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా గులాబీ నేతలకు చెరవేస్తున్నారని విమర్శలు సైతం వచ్చాయి. దీంతో పదవి వివరణ చేసి సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ను అందరినీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఎవరైనా రిటైర్డ్ ఆఫీసర్ల సేవలు తప్పనిసరి అని భావిస్తే అందుకు సరైన కారణాలు చూపి ప్రభుత్వానికి రిపోర్టు చేయాలి. అటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఒక రిటైర్డ్ అధికారి సేవలు కావాలని కమిషనర్ డైరెక్టర్ నిర్ణయం తీసుకుంటే సదరు ఆఫీసర్ ప్రభుత్వం కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉన్నది. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని చాలామంది తమను మళ్ళీ సర్వీస్లోకి తీసుకోవాలంటూ హెచ్ఓడీల ద్వారా పైరవీలు కూడా చేస్తున్నారు. సో ఇట్లా వీళ్ళకి ఎందుకు చేస్తారు? ఎందుకంటే 60 సంవత్సరాలు అయిపోయింది, ఇక పని చేసుకుంటే ఇంకా ఆశ ఉంటుంది కదా. సో అట్లే సార్. సో కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఎలాంటి వెసులుబాటు కల్పించుకుంటే వీళ్ళని అయిపోయింది, ఏజ్ అయిపోయింది చాలు, ఇంకెంత చేస్తారు సేవ చెప్పురి, ఇంకెంత సార్. ఇక ఇంటికాడు ఉండు, రిటైర్డ్ 60 ఏళ్ళు అయిపోయిందంటే ఇక చాలు, ఉద్యోగం అయిపోయింది. సో ఇంటికాడు ఉండి పిల్లలు వాళ్ళతో ఉండాలి. సో చాలు. ఇక నిరుద్యోగులు ఇప్పుడు చాలామంది యువత ఉంది కాబట్టి యువతకి రిక్రూట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడున్న యువతకు అందరు కూడా మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది. ఆ ప్రయత్నం చేయాలి ప్రభుత్వం.